నత్తుంది కదా, నువ్వు నత్తిగా మాట్లాడతావు కదా, నీకు మాట్లాడడం కూడా స్పష్టంగా రాదు కదా అంటే అంటున్నారు చాలామంది. అవును, నాకు కొద్దిగా నత్తు ఉన్నది, నేనే ఒప్పుకుంటాను. సరే, మీ లోపాలు కూడా మీరుతో కలిసినప్పుడు, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు, మీ వీడియోస్ చూసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఎన్ని లోపాలు ఉన్నాయా, ఎవరి జీవితాలలో ఎన్ని లోపాలు ఉన్నాయా అని నాకు కూడా మీరు ఎట్లుంటారా, మీ నిజ స్వరూపం బయట ఎట్లుంటారా నేను కూడా తెలుసుకోగలను. కానీ నేను అంత టైం మీకైతే ఇయ్యను, ఎందుకంటే మీరు నాకు ఇచ్చే టైం నేను మీకు ఇయ్యను. మీ గురించి పట్టించుకోవాలి. నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు, నాకు టైం ఇచ్చేటోళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, వాళ్ళ గురించి నేను సపోర్ట్ చేస్తాను. రూమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను ఓన్ టూర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే సారీ చెప్పు. మా స్వీట్ కానీ అలాగే మా చెల్లి కూతుర్ని మంచిగా చూసుకుంటుంది మా అమ్మ. అసలు మాట్లాడలేదు. చూడు పాపని చూడు, చాక్లెట్ కావాలా? వస్తుంది కాకి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి, ఎందుకంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తున్నా మీ భవాని. ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అయినా నేను కామెంట్స్ పెద్దగా పట్టించుకోను. ఇంకొంతమంది అయితే పట్టించుకుంటారు, వాళ్ళ వీడియోస్ తీస్తారు, వాళ్ళ పిక్స్ తీస్తారు, వాళ్ళ వీడియో ఇప్పుడు బ్యాడ్గా కామెంట్ పెట్టిన వాళ్ళని వాళ్ళ డీపీ వెతికి, వీడియోస్ వెతికి, వాళ్ళ కామెంట్స్ వెతికి పర్టికులర్గా వీడియోస్ మరి పెడుతున్నారు. నేనైతే అట్లా చెయ్యను, కానీ నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్కి. నేను కూడా మీ వీడియోస్ తీసుకోవచ్చు, మీ కామెంట్స్ తీసుకోవచ్చు, వీడియోస్ పెట్టవచ్చు, నాకు కూడా వచ్చు. కానీ నేను అట్లా ఏం చేయట్లేదు. నా మంచి మనసుని మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. పాత వీడియోస్ గురించి వచ్చి బ్యాడ్గా కామెంట్స్ పెట్టకండి మీరు. అలాగే అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ పాత వీడియోస్ని తీసుకొచ్చి, నేను ఎప్పుడో వీడియోస్ తీసాను అయిపోయింది అక్కడితోనే, మీరు మళ్ళీ ఆ వీడియోస్ని పట్టుకొచ్చి బ్యాడ్గా కామెంట్స్ పెట్టకండి, నన్ను బాధ పెట్టకండి, సరేనా? నేను పెట్టింది అక్క స్లిమ్గా అవ్వాలంటే ఏం చేయాలక్క అని. స్లిమ్గా అవ్వాలంటే మంచి ఫుడ్ తింటే స్లిమ్గా అవుతారు, కానీ నేను ఏ ఫుడ్ తినను, ఎందుకంటే అన్నమే తింటాను, అంతకుమించి నేను ఏం తినను. మార్నింగ్ అయితే రాగి జావ తాగుతాను, మార్నింగ్ ఈవినింగ్ రాగి జావ తాగుతాను, ఇంకా అన్నమే తింటాను. నేనే కావాలని ఫుడ్ అయితే తినను. ఇంకా చిన్నప్పుడు నేను పుట్టడం కూడా సన్నగా పుట్టానంటే ఇప్పటి వరకు కూడా నేను సన్నగా ఉంటాను. నేను ఇంకా ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని నేనైతే సన్నగా అవ్వలేదు, ఎందుకంటే నేను పుట్టడమే సన్నగా పుట్టాను. ఇంకా పెరిగే కొద్దిగా కొంతమంది లావుగా అవుతారంట, చిన్నప్పుడు సన్నగా పుడితే పెద్దయ్యే కొద్దికి లావు అవుతారంట. మరి నేనైతే పుట్టడం సన్నగా పుట్టాను, ఇంకా పెద్దయ్యే దాకా కూడా సన్నగా పెరుగుతుంది, ఇప్పుడు కూడా సన్నగా ఉన్నాను. మా స్వీటీ అట్లా కాదు, మా స్వీటీ మా ఆయన లేకపోతుంది, లావుగా పుట్టింది, పెద్దయ్యే కొద్దికి లావే అవుతుంది తను, ఇంకా అట్లయితే. సరే, నీకోసం నేను ఒక ఫుడ్ చెప్తాను, నీకోసమని నేను లాంగ్ వీడియో కూడా తీస్తాను. అక్క స్లిమ్గా కావాలంటే ఒక వీడియో తీసి పెట్టమని చెప్పినావు కదా, నీకోసమని నేను ఒక లాంగ్ వీడియో పెడతాను. నీకోసం ఫుడ్ ఏ విధంగా తింటే స్లిమ్గా అవుతారా అని నీకోసం నేను ఒక వీడియో పెడతాను, సరేనా? మా ఆయనకి అయితే కుదరట్లేదు, మా ఆయనతో కలిసి వీడియో తీద్దామన్నా మా ఆయన సమయానికి కుదరట్లేదు, డ్యూటీకి వెళ్ళిపోతాడు, అందుకనే నేనే తీయాల్సి వస్తుంది. ఇక మా ఆయనతో వీడియోస్ తీయాలంటే నాకు చాలా ఇష్టం, కానీ మా టైం లేదు తీయటానికి కూడా, నాకు డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఇంకా నేనే తీసుకోవాలా, నేనే ఎడిట్ చేసుకోవాలా, అట్లా అవుతుంది. మా అమ్మ కొంగులో నుంచి తీసుకొని తింటుంది, తీసుకొని. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా అట్లాగే తినేటోళ్ళు అంట, కొంగులో దాచిపెట్టుకొని తినేటోళ్ళు. మా అమ్మ కూడా అట్లాగే చేస్తారు. ట్రై చేశారా? కొంగులో పెట్టుకొని ఎక్కడికైనా ఊర్లకి వెళ్ళేటప్పుడు అలాగే జర్నీ చేసేటప్పుడు కొంగులో పెట్టుకొని తిన్నారా ఎప్పుడైనా? ట్రై చేయండి, బాగుంటుంది.
కామెడీగా కొట్టుకుంటారు మా అమ్మ మా నాన్న. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అట్లాగే కొట్టుకుంటారా? ఈ అమ్మాయికి ఏ పని పడలేదు, ఏదో ఒక వీడియో పెడితేనే ఉంటుంది అనుకుంటున్నారా? అదొక డ్యూటీ, అదొక రెస్పాన్సిబిలిటీ, అదొక ఎఫెక్షన్, అదొక ఇంకా చెప్పలేదు. ఇంకా మీరు జాబ్స్ ఎట్లా చేస్తారో నేను వీడియోస్ అట్లా చేస్తాను. మామిడికాయ తింటారు, అక్కడ స్వీట్ ఏమో అది తింటారు. అక్క చెల్లెలంటే అలా మంచిగా తినిపించుకోవాలి, ఆదుకోవాలి. నేను మా చెల్లె అంతే, ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండేటాం చిన్నప్పుడు. మా అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాదులోనే, మేము కూడా హైదరాబాదులోనే. కానీ మా అమ్మ వాళ్ళతో కలిసి మేము ఉండట్లేదు, మేము సపరేట్గా ఉంటాం, వాళ్ళు సపరేట్గా ఉంటారు. అలాగే మా చెల్లి వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉండేది, వాళ్ళు కూడా సపరేట్గానే ఉంటారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మార్నింగ్లో. వచ్చి రాగానే టీ తాగి పడుకున్నా. ఎందుకు వచ్చానంటే బయట కూడికి వెళ్ళాలి అని చెప్పింది మా అమ్మ, అందుకనే మార్నింగే వచ్చేసాను. రాటో మా స్వీటీ గారి మా అమ్మకి ఇచ్చేసి పడుకున్నాను. ఇప్పుడే లేచాను, అన్నం తినాలి, ఆకలిస్తుంది. మా అమ్మ గుమ్మ ఆడే చికెన్ వండింది, తినాలి. చికెన్ కూర. పక్కన మోటార్ సౌండ్ వస్తుంది, కరెంట్ పోయింది కదా, మోటార్ వేసారు, మోటార్ సౌండ్ వస్తుంది. ఇంకా నేను వచ్చానని మార్నింగ్ మా నాన్న చికెన్ తెచ్చిండు. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మంచిగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ప్రశాంతంగా తినొచ్చు. అందుకే చిన్న వయసులో పెళ్ళి చేసుకోబాక బాధలు అనుభవించాల్సి వస్తుంది. నీకు నత్తుంది కదా, నువ్వు నత్తిగా మాట్లాడతావు కదా, నీకు మాట్లాడడం కూడా స్పష్టంగా రాదు కదా అంటే అంటున్నారు చాలామంది. అవును, నాకు కొద్దిగా నత్తు ఉన్నది, నేనే ఒప్పుకుంటా. ఎందుకంటే నేను వీడియోస్ తీయటం వలన, నేను మాట్లాడటం వలన మీకు తెలుస్తుంది నాకు నత్తున్నదని. అవును, నేను ఒప్పుకుంటాను నాకు నత్తున్నదని. సరే, మీ లోపాలు కూడా మీరు కలిసినప్పుడు, అలాగే మిమ్మల్ని చూసినప్పుడు, మీ వీడియోస్ చూసినప్పుడు తెలిసిపోతుంది ఎవరు ఎన్ని లోపాలు ఉన్నాయా, ఎవరి జీవితాలలో ఎన్ని లోపాలు ఉన్నాయా అని నాకు కూడా తెలుస్తుంది. కానీ నేను మీలాగా వచ్చి కామెంట్లు అయితే వచ్చి కామెంట్ పెట్టే అంత టైం ఇస్తున్నారు, దానికి నేను హ్యాట్సప్ చెప్పాలి మీకు. ఎందుకంటే నేను మీకు కామెంట్ కూడా పెట్టాను, అర్థమైనా? ఎందుకంటే నాకు అంటున్నారు కాబట్టి. ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసేటోళ్ళకి నేను వాళ్ళకి సూపర్ అని పెడతాను, బాగుందని పెడతాను, అలాగా వాళ్ళకి నేను కామెంట్స్ పెడతాను. మీరు పని కట్టుకొని ఒక మంచి వీడియో తీస్తే దానికి మంచిగా పాజిటివ్గా పెట్టారు. ఓన్లీ ఒక ఎక్కడో పూచుకు పుల్లు ఉన్నదా లేదా అని పరీక్షించడానికి నత్తున్నది కదా అని అంటారు. సరే, నేను కూడా మీ జీవితాలలో మీకు ఎన్ని లోపాలు ఉన్నాయా, ఎంత ఘనంగా లోపాలు ఉన్నాయా, మీ వీడియోస్లో మీరు ఎట్లుంటారా, మీ నిజ స్వరూపం బయట ఎట్లుంటారా నేను కూడా తెలుసుకోగలను. కానీ నేను అంత టైం మీకైతే ఇయ్యను, ఎందుకంటే మీరు నాకు ఇచ్చే టైం నేను మీకు ఇయ్యను. మీ గురించి పట్టించుకోను. నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు, నాకు టైం ఇచ్చేటోళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను ఆలోచిస్తాను, వాళ్ళ గురించి నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళ వీడియోస్కే కానీ వాళ్ళ వీడియోస్ కింద నేను కామెంట్స్ కూడా పెడతాను, చాలా మంచిగా వీడియోస్ తీస్తున్నారు అని వాళ్ళకి నేను టైం ఇస్తాను. మీలాంటి వాళ్ళకైతే నేను టైం కూడా ఇవ్వను. వారంలో నేను 3-4 సార్లు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మ నాన్న అంటే ఇప్పుడు మన ఇంట్లో పనులు చేసుకుంటాం, అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పని ఏం చేయకోకుండా మస్తుగా నిద్రపోతాను. నేనైతే నా విషయానికి వస్తే నేను వెళ్ళంగానే ఆ స్వీట్ కానీ మా అమ్మకి ఇచ్చేసి పడుకొని మధ్యాహ్నం చికెన్ కర్రీ చేస్తుంది మా అమ్మ. చికెన్ కర్రీ చేస్తుంది, మధ్యాహ్నం మంచిగా తింటాను. ఈవినింగ్ చాయ్ పెడుతుంది, మంచిగా తాగుతాను. నేను వెళ్ళిపోతున్నానని నాకు 500-1000 రూపాయలు చేతిలో పెట్టి పంపిస్తుంది మా అమ్మ.
అందుకే మా పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా స్వీట్ కానీ అలాగే మా చెల్లి కూతుర్ని మంచిగా చూసుకుంటుంది మా అమ్మ. అమ్మ అసలు మాట్లాడలేదు. ఇంకో చూడు పాపని చూడు, వస్తుంది కాకి వస్తుంది, వెళ్ళిపోయిందో గో వస్తుంది రోజు. మా అమ్మ అయితే మా చెల్లి కూతుర్ని నా కూతుర్ని మంచిగా చూసుకుంటుంది. ఎంతైనా అమ్మ నాన్న ఉంటేనే మనల్ని చాలా మంచిగా చూసుకుంటారు. హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పారు. హోమ్ టూర్ నేను ఖచ్చితంగా చేస్తాను వేరే రూమ్లోకి వెళ్ళినప్పుడు, సరేనా? నాకైతే ఈ రూమ్ చిన్నగా ఉన్నాయి, మీకు చూపించడం కూడా నాకు ఇష్టం లేదు, సరేనా? మంచి రూమ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను హోమ్ టూర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే సారీ చెప్తున్నాను అందరికైతే. ఎవరైతే బాగా అల్లరి చేస్తాడు. ఇక్కడికైతే వీడియో ఎండ్ అయిపోతుంది. అంతలోకి బాయ్ 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 చెప్పు.